ఏదేమి లేదు. సో, నో డెత్ కాన్సెప్ట్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రాక్టికల్‌గా మనకి ఆ సంక్షోభాలొచ్చేసరికి మనం అవన్నీ మర్చిపోతాం. నిజంగా ఆ లైఫ్‌లో ఎదురైతే ఇంక అన్నీ అయిపాయి. మనం సడెన్‌గా శరీరం దూరపోతాం అన్నమాట. మన ఆత్మ కాదు ఇప్పుడు శరీరం అయిపోతాం వెంటనే. మనకు అనుకూలం ఉన్నప్పుడు మనం ఆత్మ, మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మన శరీరం. సో, అలా కాకుండా ఎప్పుడైతే మనము 24 అవర్స్ ధ్యానంలో ఉంటామో, అప్పుడు నో డెత్ కాన్షియస్‌నెస్‌లో ఉంటాం. 24 అవర్స్ ధ్యాన స్థితిలో అంటే కూర్చొని ధ్యానం చేయడం కాకుండా ప్రతి ఒక్క క్షణం క్షణం కూడా మనం ధ్యాన స్థితిలో ఉండగలగాలి. అప్పుడే మనము నో డెత్ కాన్షియస్‌నెస్‌లో ఉండగలం. ఇందాకే నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నాను. దాంట్లో చాలా మంది ఆథర్స్ కూడా రాసారు. దీపక్ చోప్రా గానియండి, రహమానా మహర్షి గారు కానియండి, పేమా చాడ్రాన్, థిచాట్ నాన్, ఇంకా వెయిన్ డయర్ ఇట్లా చాలా మంది ఆథర్స్ కూడా డెత్ గురించి ఒకటే రాసారు. రకరకాల భావాలతో, రకరకాల ఆహ్, పదజాలాలతోటి, వర్డ్స్ తోటి ఒకటే చెప్పారు. ఇది మాయ అని జెప్పి. సో, దీపక్ చోప్రా గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆయన డాక్టర్ గదా! డాక్టర్ దీపక్ చోప్రా గదా! ఆయన ఏం చెప్పారంటే, మన శరీరంలో కణాలుంటాయి, సెల్స్ ఉంటాయి. కొన్ని సెల్స్ చచ్చిపోతే గాని కొత్త సెల్స్‌కి తావు రాదు. సో, ఈ సెల్స్ చచ్చిపోవడము అని చెప్పేసి ఏంటంటే, చావు అనేది ఒక సృజనాత్మకమైన ఒక ప్రక్రియ అని చెప్పారాయన. క్రియేటివ్ ప్రక్రియ. ఇప్పుడు పుట్టడం అనేది క్రియేటివిటీ అవునా గదా! ఒక బేబీ ఈ భూమి మీదకొచ్చిందంటే అది క్రియేటివ్ ప్రాసెసే గదా! కాదా? ఒక అమ్మ, నాన్న దగ్గర వచ్చే క్రియేటివ్ ప్రాసెస్ అది. సో, ఒక బిడ్డ ఒక జననం అనేది ఒక క్రియేటివిటీ. అలాగే డెత్ కూడా క్రియేటివిటీ. క్రియేటివిటీ ఎలా అంటే పాతది పోయి కొత్తది రావడం. అదే క్రియేటివిటీ. సృజనాత్మకత. సో, మనం జనరల్‌గా డెత్ అనే కాన్సెప్ట్‌లోకి ఎలా వస్తామంటే, నేను నేర్చుకున్నది పత్రిజీ చాలా సందర్భాలుగా చాలా చాలా ఏమంటారు స్పీచెస్‌లో గాని చెప్పడం వల్ల ఏంటంటే, డెత్ అనే కాన్సెప్ట్ నుంచి మనం మెల్లిమెల్లిగా కిందకొద్దాం. దాన్ని ఆహ్, వేళలకొద్దాం. అసలు చావంటే భయము మనకి ఎందుకొస్తుందని వేళ్ళలోకొద్దాం. ఫస్ట్ ఏంటంటే చావనే దానికంటే ముందర ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందంటే పుట్టడం నుంచి మనందరం తాపత్రయపడేదేంటి ఏంటి? గుర్తింపు కోసం. నేనెవరు? నేనేంటి? అని గుర్తింపు కోసం. నా ప్రత్యేకత ఏంటి? నేనేంటి? అని నేను దేని పట్ల నేను గుర్తింపు పొందాలి? నేనెవరు? అనే యొక్క తోవలో ఏమైతుందంటే నే నేను దేనితో అయితే గుర్తింపబడతానో దాంతోటి నాకు అటాచ్‌మెంట్ అయిపోతుంది. అటాచ్‌మెంట్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు దాన్ని? ఎవరైనా హెల్ప్ చేయగలరా? అటాచ్‌మెంట్ అంటే ఏంటో? బంధం. బంధం. కరెక్ట్. థాంక్ యూ. సో, మనకి దేనితో అయితే గుర్తింపు పొందుతామో దాంతోకి మనము బంధం ఏర్పడుతోంది. అటాచ్‌మెంట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ అయ్యుండొచ్చు, లేకపోతే మన ఇల్లు అయ్యుండొచ్చు, మన కార్ అయ్యుండొచ్చు, మన ఆస్తి అయ్యుండొచ్చు, మన పిల్లలు అయ్యుండొచ్చు, మన తల్లిదండ్రులు అయ్యుండొచ్చు. మనం దేని పట్లైతే గుర్తింపు పొందుతానో దాని పట్ల మనకి అటాచ్‌మెంట్ అనేది అయిపోతుంది. సొంతం అయిపోతుంది. అంటే ఇదే నా గుర్తింపు. ఇది లేకపోతే నాకు గుర్తింపు లేదు అన్న ఒక భావనలోకి మనం వచ్చేస్తాం. ఎప్పుడైతే నాకు గుర్తింపు కావాలని ఆహ్, అన్వేషణ మొదలైతుందో అప్పుడు మెల్లిమెల్లిగా అటాచ్‌మెంట్‌కి దారి తీస్తుంది. ఆ అటాచ్‌మెంట్ మెల్లిమెల్లిగా దేనికి దారి తీస్తుంది? ఈగోకి దారి తీస్తుంది. అహంకారానికి దారి తీస్తుంది. అహంకారం అంటే ఏంటి? ఈ కార్ నేను. ఈ ఫ్యామిలీ నేను.
ఈ బంగళా నేను. ఈ ఫోను నేను. అంటే మన యొక్క గుర్తింపనేది మనలో వెతుక్కోకుండా బయట దాంట్లో వెతుకుతూ ఉంటాము. అది మనకు అహంకారం అయిపోతుంటుంది. అప్పుడంటాం, "నేనెవరో తెలుసా నీకు" అని అంటారు కోపంలో. "నేనెవరో తెలుసా నీకు" అంటారు. అంటే ఏం చూసుకొని మనకి అహంకారం? అటాచ్‌మెంట్స్ చూసుకొని. ఎందుకు అటాచ్‌మెంట్స్ వచ్చాయి? మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి. మనమేంటో గుర్తుపై పొందడానికి. సో, ఆ అహంకారం వల్ల ఏమొస్తుంది? భయమొస్తుంది. భయం వల్ల చావు భయమొస్తుంది. ఇప్పుడు నేను చచ్చిపోతే ఇవన్నీ ఎట్లాగా? నేనేదైతే జీవితాంతం గుర్తింపు పొందడానికి ఇవన్నీ అటాచ్‌మెంట్స్ పెంచుకొని, దేన్నైతే నేను చూసుకొని నాకంత ఇది ఉందో, నా చావుతో పోతుందంటే నాకు భయం రాదా? నా ఫిజికల్ బాడీనే లేకపోతే ఇవన్నీ ఇంక దేనికి? సో, అహంకారం ఏం చేస్తుందంటే, పోగొట్టుకునే స్థితిలో ఉండదు. నాకన్నీ కావాలి అనే స్థితిలో ఉంటుంది గానీ, పోగొట్టుకునే స్థితిలో ఉండదు. సో, అప్పుడు మనకి భయమొస్తుంది. నేనిదంతా ఎలా పెట్టుకోవాలా? నేను అమరులుగా ఉండాలా? నాకు చావు ఉండకూడదు. నాకు ఓల్డ్ ఏజ్ రాకూడదు అని చాలా మంది అనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందంగా ఉన్నారనుకోండి. ఈ అందం ఎప్పటికి ఉండిపోవాలి. ఆ అందమే నా అహంకారం అయిపోతుంది. ఓల్డ్ ఏజ్ అంటే భయం అప్పుడు. ముడతలు పడిపోతాయా? ఏ మచ్చలొస్తాయా? నేను ముసలిదాన్ని అయిపోతానా? ఆ భయం. ఇలా రకరకాలుగా భయాలు తీసుకొని ఆఖరికొచ్చేది చావు భయం. మనం ప్రాక్టికల్‌గా మనము చూడాలి. ఇక్కడ మనం కూర్చొని చక్కగా ఒక రూమ్‌లో కూర్చొని అన్ని చక్కగా బాగున్నాయి. అన్ని సమకూర్చుకుంటున్నాము. నాకేం భయం లేదు చావు అంటే ఓకే. కానీ నిజంగా సంక్షోభం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? అది కదా క్వెషను. నిజంగా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటాం? అది కదా క్వెషను. అలాంటి స్థితి మనకొచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము? అది కదా క్వెషను. మాట్లాడటం వేరే, నిజంగా ఆ సిట్యుయేషన్‌లో నువ్వు మాట్లాడింది జీవించడం వేరే. సో, నో డెత్ అనేది ఆ సిట్యుయేషన్ వస్తే గాని చెప్పలేం మనిషి గురించి. నా గురించి కూడా గానియండి. ఎవరి గురించి కైనా గానియండి. కాకపోతే నో డెత్ అనేది ముందరే ఒకవేళ తెలుసుకుంటే గనక ఆ టైంకి కొంచెం ప్రిపేర్డ్‌గా ఉంటాం. సో, చాలా మంది ఆథర్స్ కూడా చెప్పారు. పత్రిజీ కూడా చెప్పారు. అసలు పుట్టుకనే లేదు, చావే లేదు. బట్టలు మార్చుకున్నంత ఈజీగా మనం ఎళ్ళిపోవచ్చు అని చెప్పేసి.